నిజామాబాద్ పసుపు మార్కెట్లో వ్యాపారుల మాయాజాలంపై రైతులు కన్నెర్రజేశారు. అధికారుల తీరుపై మార్కెట్ చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించి కుర్చీలను ధ్వంసం చేశారు. రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు. గత కొద్ది రోజులుగా మార్కెట్ యార్డ్ సిబ్బంది దళారులు కలిసి తమను మోసం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు పసుపు రైతులు. బహిరంగ వేలంపాటను రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అతిపెద్ద మార్కెట్గా పేరున్న నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఈ నెల 14న ఈనాం 1.0ని ప్రారంభించారు. దీని ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు ఇక్కడి పంటను ఈ వేలంలో కొంటుండడంతో గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. అయితే మళ్లీ సాఫ్ట్వేర్ని అధికారులు 2.0 వెర్షన్కి అప్డేట్ చేశారు. ఈ విధానం నిజామాబాద్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. రైతు ఫోన్ నంబర్, మరికొన్ని వివరాల నమోదుతో లాట్ ఐడి కేటాయింపు మరింత ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని నిజామాబాద్ మార్కెట్ కమిటీ అధికారులు ఉన్నతాధికారులకు తెలుపగా పాత పద్ధతి కొనసాగించాలని చెప్పారు. కానీ పాత 1.0 వెర్షన్ కూడా ఇప్పుడు పని చేయటం లేదు. దీంతో దళారులు ధరలు తగ్గించేశారు. రైతులు ఆందోళన బాట పట్టారు. మార్కెట్ కార్యాలయం మీద 2 సార్లు దాడికి పాల్పడ్డారు. దీంతో తాత్కాలిక ఉపశమనంగా బహిరంగ వేలంలో పసుపు కొనుగోలు కొనేలా వ్యాపారులను ఒప్పించారు మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు. ఈ ఏప్రిల్ నెలలో నాణ్యమైన పసుపు వస్తుంది మార్కెట్కు. పసుపు చాలా శుభ్రంగా ఉంటుంది, నాణ్యంగా ఉంటుంది. ఈ నాణ్యమైనటువంటి పసుపును విదేశాలకు కూడా ఎగుమతి చేసి ఎక్స్పోర్ట్ చేసేంత నాణ్యమైనటువంటి పసుపు ఉంటుంది. ఈ పసుపునే ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో మన ఈనాం మొత్తం బంద్ చేసి ఇట్లా వేలం పాటల కొనడం జరుగుతున్నది. ఈ వేలం పాటల కొనడం ద్వారా రైతులం చాలా నష్టపోతున్నాం. కొద్ది రోజుల క్రితమే ఈనాం 1.0ను అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఈనాం మార్కెట్ యార్డ్లో 2.0 వెర్షన్ ఉపయోగిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రవేశపెట్టిన ఈనాం 2.0 నూతన సాఫ్ట్వేర్ పనిచేయటం లేదు. నిజామాబాద్ కార్యాలయంలో సాఫ్ట్వేర్ పనిచేయటం లేదు. దీంతో గత 4 రోజులుగా పసుపు రైతులు, అధికారులు తంటాలు పడుతున్నారు. నిజామాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలు, మహారాష్ట్ర నుంచి వచ్చిన రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. పంట కొనకపోవడం, సరిపడా ధరలు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఆన్లైన్లో అధిక ధరలు వచ్చేవని రైతులు అంటున్నారు. పసుపు దొబ్బుతున్నాము, 400 ఆడలకు పెడతాము, మగవాళ్ళకేమో గంటకు 200 పెడతాము. ఇవన్నీ పెడితే 20-25 వేల రూపాయల ఖర్చు వస్తున్నది. ఈ ఖర్చు రావాలన్నా ఇది ఎంత గందరగోళము అవుతుంది. రేట్ వస్తలేదు. ఎందుకు వస్తలేదు? 4-5 కలుపుతున్నారు, వేలం పాట వాడుతున్నారు. దాంట్లో ఓళ్ళు సైరలు చేసుకుంటా తగ్గింపు చేస్తున్నారు ధరలు. అదే ఆన్లైన్ సిస్టమ్ ఉంటే మాకు మంచిగా ఉంటుంది. రేటు 8,000, 9,000, 10,000 ఇంతే పోతున్నది. ఇప్పుడు ఆన్లైన్ చేస్తే మంచిగా ఉంటుంది. మేము ఆల్మోస్ట్ జైత్యాల నుంచి అందరూ దూరం ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పసుపు అమ్ముకోవడానికి వస్తున్నాం. అయితే ఈ మధ్య ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి ఎట్టారు. మళ్ళీ ఆఫ్లైన్కి ఎట్టినప్పటి నుంచి రేట్లు తగ్గుతున్నాయని మేము అందరం లొల్లి చేస్తే నిన్న ధర్నా చేస్తే జేఏసీ గారు మాకు మాటిచ్చారు, ఇలా 10 గంటల వరకు మీకు ఆన్లైన్ ఓపెన్ చేస్తామని. ఇప్పటిదాకా మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని మళ్ళీ సేమ్ పద్ధతిలో ఏదో ఇంకేం చెప్తలేరు రైతులకు. మరి మేమే ఆ సార్ దగ్గర అవుతుందో మరి ఏం మైక్లో కూడా అనౌన్స్ చేస్తలేరు. ప్రస్తుతం ఆన్లైన్లో పసుపు క్వింటాల్కు 16,500 రూపాయలు ఉండగా ఈనాం పోర్టల్ అప్డేట్ కాలేదనే సాకుతో ఆఫ్లైన్లో పసుపు కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇదే అదునుగా దళారులు పసుపు ధరలు తగ్గించారు. క్వింటాకు 12,000 రూపాయలు కట్టిస్తున్నారు. దీంతో రైతులు తరచూ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో, పసుపు మార్కెట్లో ఈ ఆఫ్లైన్ పెట్టడం వల్ల ఇప్పుడు ఇవాళ ఆన్లైన్లో ఇప్పుడు ఎన్సిడెక్స్ చూసుకుంటే 16,500, 18,000 వరకు కనబడుతుంది. 16,500 ఆన్లైన్లో కనిపించినప్పుడు ఒక సందర్భంలో ఆన్లైన్ కంటే 2-3 వేలు ఎక్కువ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసుపుకు మంచి డిమాండ్ ఉండగా నిజామాబాద్ యార్డ్లో మాత్రం 13,000 లోపు ధర నిర్ణయిస్తున్నారు. ఏకంగా క్వింటాకు 3-4 ధర తగ్గించడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జాయింట్ కలెక్టర్ రైతులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. మా కమిషన్ ఏజెంట్ అని ఖరీదారులను కూర్చోబెట్టి మాట్లాడి ఏదో విధంగా రైతుకు నష్టం జరగకుండా రైతులని ఈరోజు ఈ కంప్లీట్గా అయ్యే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా కొన్ని కండిషన్లు మేము పెట్టినాము. రైతులను మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతుకు మంచి మేలు జరిగే విధంగా చూసే బాధ్యత మాది. పాత పద్ధతిలో కొనుగోళ్లు జరపకుంటే తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. కొనుగోళ్లు ఎలా చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.